ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే లైనింగ్ ని కట్ చేసుకుంటున్నానండి. షోల్డర్ కోసం 5.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలాగే చంక డౌన్ కోసం కూడా 5.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ అయితే 10 ఇంచెస్ తీసుకున్నానండి. చూడండి, మనకి నెక్ డౌన్ 10 ఇంచెస్ తీసుకున్నాం కదా. నెక్ విడ్త్ పై వైపున 2.2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే నెక్ విడ్త్ కింది వైపున 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని దీన్ని బాక్స్ షేప్ లో డ్రా చేసుకుంటున్నానండి. ఇలా బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనకి పార్ట్ నెక్ కావాలి అంటే పార్ట్ నెక్ డ్రా చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్ నెక్ అన్నా డ్రా చేసుకోవచ్చు. నాకు కస్టమర్ రౌండ్ నెక్ అయితే పెట్టమన్నారు, అందుకని నేను ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. ఇలా రౌండ్ నెక్ డ్రా చేసేటప్పుడు ఇలా కర్వ్ స్కేల్ ఉంటే తీసుకొని డ్రా చేసుకోండి. మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. మీరు ఫ్రీ హ్యాండ్ తో డ్రా చేసుకోవాలి అన్న డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఇలా రౌండ్ షేప్ లో డ్రా చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ ని లైనింగ్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకున్నాను. మెయిన్ పీస్ కి నెక్ అనేది కట్ చేయడం లేదండి, స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనము నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్లౌజ్ కి మెయిన్ పీస్ ఉంటుంది కదా, మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి నెక్ చుట్టూ ఒక పాదం ఇంచు వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ ని నీట్ గా ముడతలు లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్ గా స్ట్రైట్ గా వచ్చేలాగా పెట్టుకొని నెక్ చుట్టూ పావించి వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలి. మిడిల్ లో ఉంటుంది కదా, దాన్ని మొత్తం కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇలా నెక్ చుట్టూ కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ ని ఓపెన్ చేసి ఖర్చు మొత్తం లైనింగ్ వైపు పెట్టి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ రైట్ సైడ్ నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకోవాలి. ఈ బ్లౌజ్ కి లైనింగ్ అయితే కస్టమరే తీసుకొచ్చి ఇచ్చారండి, ఆపోజిట్ గా ఉందని ఏమీ అనుకోకండి. కస్టమర్ చాయిస్ ని బట్టే వేసానండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ని మెయిన్ పీస్ ని ముడతలు అనేది రాకుండా నీట్ గా జాయింట్ చేసుకోవాలి. వెనక్కి తిప్పించి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు చేతులతో క్లాత్ ని ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకున్నట్లయితే ముడతలు అనేది రాకుండా నీట్ గా ఉంటుంది. ఇలా చుట్టూ కూడా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ వెడల్పు ఉన్న ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. వెడల్పు అయితే 3 ఇంచెస్ ఉండాలి కంపల్సరీ. పొడవు అనేది మన నెక్ విడ్త్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా డబల్ గా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్ లో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. మనం తీసుకున్న క్లాత్ మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని లూప్ టర్నర్ సహాయంతో నీట్ గా రివర్స్ చేసుకోవాలి. మీ దగ్గర పిన్ ఉంటే పిన్నుతో అయినా రివర్స్ చేసుకోవచ్చు. లూప్ టర్నర్ సహాయంతో చాలా ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్ గా ఈ క్లాత్ మొత్తం కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం రివర్స్ చేసుకున్న తర్వాత మనం కుట్టుకున్న కుట్టు ఏదైతే ఉందో అది మిడిల్లోకి వచ్చేలాగా నీట్గా రఫ్ చేసుకోవాలండి. క్లాత్ని ఇలా కుట్టు అనేది మిడిల్లోకి వచ్చేలాగా ఇలా రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఈ క్లాత్కి మిడిల్లో మనము ఫ్రిల్స్ అనేది పెట్టి కుట్టుకుంటూ రావాలి. ఈ ఫ్రిల్స్ వెడల్పు వచ్చి 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. కరెక్ట్గా మనకి 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి ఫ్రిల్ వెడల్పు అనేది. మనం తీసుకున్న క్లాత్ మొత్తం కూడా నీట్గా ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. మనము కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు అనేది కరెక్ట్గా కింది వైపు మిడిల్లోనే ఉండేలాగా చూసుకుంటూ మొత్తం కూడా క్లాత్కి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న నెక్ చుట్టూ మనము ఈ ఫ్రిల్స్ క్లాత్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనం మిడిల్లో స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ పైనే కుట్టు పడేలాగా కుట్టుకుంటూ రావాలండి నెక్ చుట్టూ కూడా. ఇలా చుట్టూ కూడా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకి నెక్ చుట్టూ ఫ్రిల్స్ పార్ట్ అయితే కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. దీనిపైన చూడండి, లేస్ అనేది మనం మిడిల్లో స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ మిడిల్ స్టిచ్ కన్నా కొంచెం ఇటువైపుకి నెక్ వైపుకి మళ్ళిచ్చినట్టు పెట్టి లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ లేస్ పైన డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ లేస్ అనేది కొంచెం నెక్కి దగ్గరగా ఉండేలాగా కుట్టుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, హెమ్మింగ్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఇలా మిడిల్లో అనేది మనము సూదిని ఇలా పైకి కింది వైపు నుంచి పైకి తీసుకొని ఆ కార్నర్ ఉంటుంది కదా, ఫ్రిల్ కార్నర్కి ఇలా గుచ్చుకోవాలి. గుచ్చుకొని మిడిల్లోకి లాగినట్టు పట్టి మనము బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఈ మిడిల్లో మనం సూదిని కింది వైపు నుంచి పై వైపుకి తీసుకున్న తర్వాత ఆ ఫ్రిల్స్ కార్నర్ పార్ట్ని మిడిల్లోకి లాగినట్టు ఇలా పెట్టి కుట్టుకొని మనము బీడ్ అనేది దానిపైన ఇలా పెట్టి కుట్టుకుంటూ రావాలి.
సేమ్ డిజైన్ మనం మిడిల్లో లేస్ పెట్టకుండా అటు సైడ్ కార్నర్ని ఇటు సైడ్ కార్నర్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకుని బీడ్స్ పెట్టి కూడా కుట్టుకోవచ్చండి. 2 టైప్స్ 3 టైప్స్లో కుట్టుకోవచ్చండి సేమ్ డిజైన్ని. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మిగిలిన ఫ్రిల్స్ మొత్తం కూడా ఇదేలాగా బీడ్స్ అనేది కుట్టుకుంటూ రావాలి. మొత్తం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే మనము మిడిల్లో ఎంటీగా ఉంది కదా, ఫ్లవర్ స్టిచ్ చేసుకోవడానికి 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా క్లాత్ అనేది తీసుకొని చూడండి దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా కోన్ షేప్లో ఫోల్డింగ్ అనేది చేసుకొని దీన్ని ఇక్కడ మనము కోన్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కిందికి పైకి క్లాత్ అనేది కొంచెం కొంచెం వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటే మనకి ఒక చిన్న మొగ్గలాగా తయారవుతుందండి. చూడండి ఒక ఫ్లవర్ పెటల్ లాగా రెడీ అవుతుంది. సేమ్ ఇదేలాగా మనం తీసుకున్న క్లాత్లన్నిటికీ కూడా మనము ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని దాన్ని మళ్ళీ కోన్ షేప్లో కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ కోసం తీసుకున్న అన్ని క్లాతుల్ని కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత చివర్లో మనం ఫస్ట్ కుట్టుకున్న పెటల్ ఏదైతే ఉందో దాంట్లోకి పోనిచ్చినట్టు దగ్గరికి లాగి మనం టైట్గా ముడి అనేది వేసుకున్నట్లయితే ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత టైట్గా మనం ముడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి మిడిల్లో ఏదైనా ప్యాచ్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ మనం ఆల్రెడీ నెక్ స్టిచ్ చేసిన బీడ్స్తోనే చిన్న ప్యాచ్ లాగా రెడీ చేస్తున్నాను. ఒక 5 లేకపోతే ఒక 6 బీడ్స్ అనేది ఒకేసారి సూదికి ఎక్కించుకొని మనము ఫస్ట్ సూది ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అక్కడే మళ్ళీ కిందికి కుట్టుకున్నట్లయితే ఇది రౌండ్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క పూసని ఇలా విడదీసుకున్నట్లు ఒక్కొక్క పూసకి మధ్యలో కింది నుంచి పైకి సూది అనేది తీసుకొని మనము టైట్గా దీన్ని ముడిలాగా వేసుకోవాలండి. కిందకి అంచుపెట్టి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనము సేమ్ కలర్ బీడ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆపోజిట్ కలర్ బీడ్ అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్లవర్ లుక్ అనేది బాగుంటుంది. నేనైతే ఇక్కడ మిడిల్లో వైట్ కలర్ పూస అనేది స్టిచ్ చేస్తున్నాను. మనకు కావాలంటే ప్యాచెస్ ఉంటాయి కదా, ఆ ప్యాచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ ఫ్లవర్కి వెనక్కి తిప్పించి టైట్గా ముడి అనేది వేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి మిడిల్లో మనము హ్యాంగింగ్ థ్రెడ్ అనేది పెట్టడానికి 10 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా హ్యాంగింగ్ థ్రెడ్ అయితే తీసుకొని 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు ఉండేలాగా ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకొని ఈ థ్రెడ్కి చివర్లో పెట్టుకొని ఇలా మనము హ్యాంగింగ్స్ అనేది ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేసుకుంటున్నాను. థ్రెడ్కి 2 వైపులా కూడా ఇలా హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా నీట్గా రివర్స్ చేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ ఉంది కదా దానికి వెనక వైపు మిడిల్లో ఇలా పెట్టుకొని పై వైపుకి ఒక లూఫ్ లాగా వచ్చేలాగా పెట్టుకొని ముడి అనేది వేసుకున్న తర్వాత డిజైన్కి నెక్ మిడిల్ అనేది మార్కింగ్ చేసుకొని ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ని ఈ నెక్కి మిడిల్లో పెట్టుకొని హెమ్మింగ్ నీడిల్తో టైట్గా ముడి అనేది వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పించి ముడి అనేది వేసుకోవాలండి ఊడిపోకుండా ఉండడానికి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపు హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేస్తున్నాను. నేను హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వదులుకున్నాను. దాన్ని ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని లూజ్ కుట్టు వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చేతి హెమ్మింగ్ అయితే వేసుకుంటానండి. మీకు కావాలంటే కింది వైపు సపరేట్గా పట్టీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే పైపింగ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మన బ్లౌజ్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.